డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ లాజిక్ గేట్స్ అనగా తార్కిక ద్వారాలు. ఇది మనకి పేపర్ 5 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సిలబస్ను అనుసరించి పేపర్ 5లో లాస్ట్ యూనిట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఈ లాజిక్ గేట్స్ అనే టాపిక్ కలదు. లాజిక్ గేట్స్ మనకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న ప్రస్తుత ఎలక్ట్రానిక్స్ రంగంలో డిజిట్స్ అనగా 0 అండ్ 1 ఈ రెండు అంకెల మీద మాత్రమే ఆధారపడి కంప్యూటర్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ కంప్యూటర్ లాంగ్వేజ్లో బైనరీ ఆపరేషన్స్ జరిగేటప్పుడు మనము ఉపయోగించే అంకెలను అలాగే ఇంగ్లీష్ లెటర్స్ను అవి 0, 1గా పల్స్ రూపంలో ఓన్లీ సంకేతాల రూపంలో మాత్రమే వెళ్ళి అవి మళ్ళీ కన్వర్ట్ అయ్యి మళ్ళీ మనము వాడుతున్న భాషలోకి కన్వర్ట్ అయ్యి మళ్ళీ మనకు లభించేటట్లు చేసేవి ఈ లాజిక్ గేట్స్. ఇందులో ముఖ్యంగా ఫండమెంటల్ లాజిక్ గేట్స్ ఆర్ గేట్, ఎండ్ గేట్, నాట్ గేట్ మరియు వీటినే బేసిక్ గేట్స్ అని కూడా పిలుస్తాము. ఇవి కాకుండా నాండ్ గేటు, నార్ గేట్, ఇలా ప్రస్తుతం ఈ 5 రకాల తార్కిక ద్వారాల గురించి మనం నేర్చుకుందాం. అందులో ముందుగా ఆర్ గేట్. ప్రతి గేట్ చెప్పుకునేటప్పుడు దాని యొక్క సింబల్, దాని యొక్క బూలియన్ ఎక్స్ప్రెషన్ అండ్ లేదా బూలియన్ ఆపరేషన్ అంటారు, అలాగే దాని ట్రూత్ టేబుల్, ఈ విధంగా మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. మీకు పటంలో చూపినట్లు దాని సింబల్, దాని ఆపరేషన్ A+B అంటే ఎడిషన్, కలపడము అనే ప్రక్రియ చేస్తుంది. ఇప్పుడు ట్రూత్ టేబుల్ మీరు చూస్తున్నట్లయితే సింబల్లో 2 ఇన్పుట్స్ ఉన్నాయి, అవి A మరియు B, అలాగే అవుట్పుట్ Y. ఇప్పుడు Y = A+B కాబట్టి ట్రూత్ టేబుల్లో మీకు A+B చేసినట్లయితే 0, 0 ఇన్పుట్స్, అవుట్పుట్ 0 వస్తుంది. అలాగే 0+1 అవుట్పుట్ 1 వస్తుంది. అలాగే 1+0 అవుట్పుట్ 1 వస్తుంది. అలాగే 1+1 ఇక్కడ 1+1 అంటే 2 కాదు, ఇక్కడ 1+1 అంటే 2 సిగ్నల్స్ కలిసి 1గానే అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఎండ్ గేట్, ఎండ్ ద్వారము. ఈ ద్వారంలో AB అనే 2 ఇన్పుట్స్, అలాగే అవుట్పుట్ Y. అవుట్పుట్ Y = ఇక్కడ మల్టిప్లికేషన్ అనే ఆపరేషన్ జరుగుతుంది. Y = A.B, ఇక డాట్ ప్రోడక్ట్ అని కూడా మనం పిలుచుకుంటాము. ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ మల్టిప్లికేషన్. సో ట్రూత్ టేబుల్లో చూసినట్లయితే 2 ఇన్పుట్లకు 0, 0 ఇస్తే అవుట్పుట్ 0 వస్తుంది. ఎందుకు? 0 × 0 అవుట్పుట్ 0, 0 × 1 అవుట్పుట్ 0, 1 × 0 అవుట్పుట్ 0, 1 × 1 అవుట్పుట్ 1. ఈ విధముగా ఎండ్ గేట్లో ట్రూత్ టేబుల్ మనకు వస్తుంది. ఎండ్ ద్వారము, దాని సింబల్, దాని బూలియన్ ఎక్స్ప్రెషను, అలాగే దాని ట్రూత్ టేబుల్ మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత నాట్ గేట్, నాట్ ద్వారము. ఈ నాట్ ద్వారము ఇన్వర్షన్ అనే ప్రక్రియ చేస్తుంది. ఇన్వర్షన్ అనే ప్రక్రియ అంటే మనం ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్ 1గా వస్తుంది, లేదా ఇన్పుట్ 1 ఇస్తే అవుట్పుట్ 0గా వస్తుంది. ఇక్కడ ఆ బబుల్ అనే సింబల్ మనకి ఇన్వర్షన్ అనే ఆపరేషన్ని మనకి తెలియజేస్తుంది. ఇక్కడ అవుట్పుట్ Y = A' అని మనం పిలుస్తాము. ఎందుకు A' అని పిలుస్తామంటే ఇన్వర్షన్కి సూచిక. A అనేది A' మారుతుంది. మీకు ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేసినట్లయితే A, అలాగే అవుట్పుట్ Y. చూడండి, 0 ఇస్తే అవుట్పుట్ 1 వస్తుంది, 1 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 0 వస్తుంది. ఈ విధంగా ఇది ఇన్వర్షన్ అనే ప్రక్రియను చేస్తుంది.
కాంప్లిమెంట్ అని కూడా మనం పిలుచుకుంటాము. కాంప్లిమెంట్ అంటే 0 ఇస్తే 1 వస్తుంది, 1 ఇస్తే 0 వస్తుంది. నెక్స్ట్ నాండ్ గేట్, నాండ్ ద్వారము. ఈ నాండ్ ద్వారము ఒక ఎండ్ గేటు మరియు నాట్ గేటు, ఎండ్ గేటు మరియు నాట్ గేట్ల సమ్మేళనమే ఈ నాండ్ ద్వారము. కాబట్టి మనము ఎండ్ గేట్ సింబల్ తీసుకొని దాన్ని అవుట్పుట్ దగ్గర బబుల్ పెట్టినట్లయితే మనకి నాండ్ ద్వారము సింబల్ మనకి వస్తుంది. ఇచ్చట ఈ 2 ఇన్పుట్లు A మరియు B మరియు అవుట్పుట్ Y తీసుకునేటప్పుడు ఎండ్ గేట్ అవుట్పుట్టే తీసుకుని దాని కాంప్లిమెంట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఇన్వర్షన్ అంటాము. అంటే Y = A డాట్ B డాష్, బూలియన్ ఆపరేషను A మల్టిప్లికేషన్ B హోల్ డాష్. దాని ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే ఎండ్ గేట్ అవుట్పుట్లు తీసుకొని దాని అవుట్పుట్లకు ఇన్వర్షన్ చేస్తే ఏదైతే వస్తుందో అదే నాండ్ ద్వారం యొక్క అవుట్పుట్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎండ్ గేట్ 0 × 0 అంటే 0 కదా, కానీ ఇక్కడ అవుట్పుట్ ఏమో వచ్చింది 1 వస్తుంది. అలాగే ఎండ్ గేట్లో 0 × 1 మల్టిప్లికేషన్ చేస్తే 0 కదా, కానీ అవుట్పుట్ ఇక్కడ 0 కాంప్లిమెంట్ అవుతుంది. ఎందుకు? బబుల్ ఉంది కాబట్టి 1 వస్తుంది. 1 × 0 అంటే 0 కదా, కాబట్టి 0కి కాంప్లిమెంట్ 1. 1 × 1 అంటే 1 కదా, దాని కాంప్లిమెంట్ 0. ఈ విధంగా మనకి దాని తాలూకా సత్యపట్టిక లభిస్తుంది. నాండ్ ద్వారము యూనివర్సల్ ద్వారం అని కూడా పిలుచుకుంటాము. ఎందుకంటే ఫండమెంటల్ లాజిక్ గేట్స్ అయిన ఆర్, అండ్, నాట్ ద్వారాలను మనము నాండ్ ద్వారాలను ఉపయోగించి, నాండ్ ద్వారాలు అంటే 2 ద్వారాలు లేదా 3 ద్వారాలు లేదా ఒకే ద్వారము, ఈ విధంగా మల్టిప్లై నాండ్ ద్వారాలు తీసుకుని దాని ద్వారా ఆర్ ద్వారము, అండ్ ద్వారము, నాట్ ద్వారములను మనము తయారు చేయవచ్చు. ఈ విధంగా నాండ్ మరియు నాండ్ లేదా నార్ ద్వారాలు, వీటి ద్వారా ఆర్ ద్వారము, అండ్ ద్వారము, నాట్ ద్వారములను మనం తయారు చేసుకోగలము. కాబట్టి ఈ రెండింటిని మనం యూనివర్సల్ లాజిక్ గేట్స్ అని పిలుస్తారు. అంటే సార్వత్రిక తార్కిక ద్వారాలు అని మనం పిలుచుకుంటాము. ఇందులో లాస్ట్ వన్, 5th వన్ నార్ గేట్. నార్ గేట్ అంటే ఇందాకలా చెప్పినట్టు నాండ్ గేట్ ఏ విధంగా మారింది? ఎండ్ గేటు మరియు నాట్ గేట్ల యొక్క సమ్మేళనం. ఇప్పుడు మిగిలిన ఆర్ గేట్ ఉంది కదా, ఆర్ గేటు మరియు నాట్ గేట్ల యొక్క సమ్మేళనాన్ని మనము నార్ గేట్ అని మనం పిలుచుకుంటాము. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఆర్ ద్వారం యొక్క అవుట్పుట్కి కాంప్లిమెంట్ అంటే A + B హోల్ డాష్, బూలియన్ ఆపరేషన్. ఇక్కడ దీని సింబల్ కూడా ఏమవుతుంది? బబుల్ యాడ్ చేసుకోవాలి. ఆర్ ద్వారం యొక్క సింబల్కి బబుల్ యాడ్ చేసుకుంటే నార్ ద్వారం యొక్క సింబల్ మనకు వస్తుంది. ఇప్పుడు దీని బూలియన్ ఆపరేషన్ Y = A + B హోల్ డాష్ కాబట్టి ఇక్కడ చూడండి 0 + 0, 0 + 0 అంటే ఏంటి? 0, కానీ కాంప్లిమెంట్ ఉంది కదా, కాబట్టి అవుట్పుట్ ఏమొచ్చింది? 1 వచ్చింది. నెక్స్ట్ 0 + 1 అంటే 1 కదా, అవుట్పుట్ ఏమొస్తుంది? 0 వస్తుంది. నెక్స్ట్ 1 + 0 అంటే 1 కదా, కాంప్లిమెంట్ ఉంది కాబట్టి 0 వస్తుంది. 1 + 1 1, మరి దాని కాంప్లిమెంటు 0. ఈ విధంగా నార్ ద్వారం యొక్క ట్రూత్ టేబుల్ మనం తెలుసుకున్నాము. ఈ లాజిక్ గేట్స్ ముఖ్యంగా ఎందులో ఉపయోగిస్తాము అంటే డిజిటల్ వాచ్, కంప్యూటర్స్, కాలిక్యులేటర్స్, అలాగే ఇంకా ఎక్సెట్రా అంటే ఏటీఎం మెషిన్స్, ఈ విధంగా మనకు లభించే చాలా ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో మనం ఈ లాజిక్ గేట్స్ని మనం ఉపయోగిస్తున్నాము. ఈ లాజిక్ గేట్స్ అనేవి ఎలక్ట్రానిక్స్లో ఎంతో గొప్పగా విప్లవాత్మకంగా ఉపయోగించడానికి వీలు పడింది. ముఖ్యంగా మనము ఈ లాజిక్ గేట్స్, ఫండమెంటల్ లాజిక్ గేట్స్ అంటే ఆర్, అండ్, నాట్ మరియు నాండ్ గేటు, నార్ గేటు, ఇది కాకుండా ఇంకా ఎక్స్ఆర్ గేట్ అని కూడా ఉంటుంది. ఈ ఎక్స్ఆర్ గేటు, ఈ విధంగా ఈ గేట్స్ అన్నిటి గురించి మనము తెలుసుకొని దాని తర్వాత మనం బూలియన్ ఆల్జీబ్రా గురించి కూడా మనం తెలుసుకోవాలి.
ఈ విధంగా మనము చక్కగా వివరించుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.